జేపీ న్యూస్. సైదాపురం మండలం చాగనం గ్రామంకు చెందిన దళితులకు 1992లో నువ్వుల వెంకటరత్నం నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పెద్దలకు మనిషికి ఎకరా చొప్పున 120 ఎకరాలు పట్టాలు ఇవ్వడం జరిగింది. కొందరు భూములను సాగు చేసుకుంటున్నారు. మరికొందరి భూములను రావుస్ కాలేజ్ యాజమాన్యం ఆక్రమించుకొని జామాయిల్ వేయడం జరిగింది. ఆ దళితులందరూ జామాయిల్ కొట్టేటప్పుడు అడ్డుకున్నారు. గతంలో తహసీల్దార్ జామాయిల్ లోడ్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి మధ్యస్థం చేసి దళితులకు నగదును ఇప్పించడం జరిగిందన్నారు. అప్పుడు తహసీల్దార్ మాకు న్యాయం చేసింది. అప్పటి నుండి మేము పొలాలు సాగు చేసుకుంటున్నాము. మాకు రెవెన్యూ అధికారులు సమాచారం ఇవ్వకుండా ఈరోజు సర్వే నిర్వహించాలని అనుకున్నారు. మాకు గొర్రె కాపరి వాళ్ళు సమాచారం అందించారు. రైతులందరూ వెళ్లి వాళ్ళని మీ దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయని చూపించని అడ్డుకున్నాము. రావుస్ కాలేజీ యాజమాన్యం రెవెన్యూ అధికారులకు చలానా కట్టకుండా అధికారులకు ఆధారాలు చూపించకుండా సర్వే చేపట్టాలని అనుకున్నారు. తహసీల్దార్ మేడంను ఫోన్ ద్వారా వివరణ కోరాము. తహసీల్దార్ మేడం స్పందించారు. ప్రజలకు న్యాయం చేస్తామని తహసీల్దార్ చెప్పారు. కలెక్టర్ మాకు న్యాయం చేయాలని దళితులు కోరారు. మాది సైదాపురం మండలం చాగనం గ్రామం, నెల్లూరు జిల్లా, వెంకటగిరి నియోజకవర్గం. మేము ఎస్సీ మాది కులానికి చెందిన వాళ్ళమే. మా భూములు 1992లో మాకు నువ్వుల వెంకటరత్నం నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పెద్దోళ్ళకి పట్టాలు తలా 1 ఎకరా 90 సెంట్లు, ఎకరా 2 సెంట్లు అట్లా అందరికీ 120 ఎకరాలు పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఈ పట్టాలు ఇచ్చిన భూముల్ని కొంత భూమి మేము సాగు చేసుకుంటున్నాం. కొంత భూములు దుర్మార్గులు ఈ రావుస్ కాలేజ్ వాళ్ళు మా భూమిని ఆక్రమించి ఒక 10 ఏళ్ళ కిందట జామాయిలు వేయటం జరిగింది. జామాయిలు వేస్తే మాకు తెలిసి ఒక 5 ఏళ్ళ కిందట మేము ఆపేసాం. దాన్ని ఆపేసిన తర్వాత దాన్ని ఆపేసి వాళ్ళు జామాయిలు కట్టి కొడుతుంటే మేము ఆపేస్తే అప్పుడు మేడం, ఎంఆర్ఓ గారు మేడం వాళ్ళంతా వచ్చి ఆ లారీని తీసుకోపోయి పోలీస్ స్టేషన్ కాడ పెట్టి మాకు మధ్యస్థం చేసి వాళ్ళు మా జోలికి రారని చెప్పి ఆ కట్టికి మాకే డబ్బులు ఇప్పించి మేడం మాకు న్యాయం చేయటం జరిగింది. అప్పటి నుంచి మేమే సాగు చేసుకుంటూ ఆ జామాయిలు మాకు తెలియకుండా ఈరోజు వర్కింగ్ డే కాదు, ప్రభుత్వంకు వర్కింగ్ డే కాదు. ఈరోజు మామూలుగా అంతా రాష్ట్రం అంతా వర్కింగ్ డే కాదు, హాలిడే. ఈరోజు మాకు ఇంటిమేషన్ లేకుండా ఈరోజు శనివారం అందరినీ అధికారులు అందరూ జిల్లా సర్వేర్లు కానించి అందరూ ఈఆర్ఓ అందరూ సర్వేర్లు అందరూ ఇక్కడికి వచ్చి అధికారులు అందరూ వచ్చి దీన్ని మా భూముల్ని వాళ్ళకి చూపించేదానికి అన్యాయంగా రావటం జరిగిందని మాకు ఇంటిమేషన్ వచ్చింది. మాకు ఇక్కడ జీవాలు మెప్పుకునేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు చెప్పంగా అందరూ పనులకు పోయినారు. కొంతమంది ఒక 34 మంది తెలుసుకున్న వాళ్ళు ఎంఆర్ఓ గారు మేడం అయ్యా మాకు తెలియదు మీది ఉన్నందుకు మేము తెలిసి మేము నోటీస్ ఇచ్చి మేము సోమవారం రోజు నోటీస్ ఇస్తాము. నోటీస్ ఇస్తే మీ అందరిది ఏడుందో మీ భూములు మీకు చూపించడానికి మేము వచ్చినామన్నారు. మేడం చెప్పాము, మేడం దయచేసి మాకు సాయం చేయండి మేడం, ఈ దుర్మార్గులు మేడం వీళ్ళు భూ బకాసులు రావుస్ కాలేజ్ అనే వాళ్ళు 1000 కోట్లకు అధిపతులు. మేము పేదోళ్ళు, మా వాళ్ళు ఎకరా ఉండే సాగు చేసుకుని పేదోళ్ళు కూలికి పోయి బతికేవాళ్ళు ఈ భూమిని ఉన్నాయి, పట్టా కాగితాలు ఉన్నాయి, మాకు రైతు భరోసా పడుతుంది, మాకు కొంతమందికి క్రాప్ లోన్ తెచ్చుకుంటారు, అన్నీ మాకు ఆధారాలు ఉన్నాయి మేడం అని సాయం చేయండి అంటే, నాయన నేను తప్పకుండా చేస్తాను, మీకు అన్యాయం చేయము, పేదోళ్ళకే మేము న్యాయం చేస్తాను, నేను పేదోళ్ళ పక్షం అని చెప్పి ఎంఆర్ఓ మేడం మాకు చెప్పడం జరిగింది. మాకు మేడంని కూడా దయచేసి నమస్కరించి మాకు న్యాయం చేయమని ఎంఆర్ఓ మేడంని కూడా కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు సార్ మీరు కూడా ఈ రావుస్ కాలేజ్ వాళ్ళకి సార్, ఈ రావుస్ కాలేజ్ దుర్మార్గులు సార్ మాకు న్యాయం చేయండి సార్, పేదోళ్ళకి న్యాయం చేయండి సార్, ఈ రావుస్ కాలేజ్ వాళ్ళని వీళ్ళు ఎంత దుర్మార్గులు అనేది మీరు మా ఊరు భూమిని దుర్మార్గులు అనేది మీకు తెలుస్తా సార్, దయచేసి సహాయం చేయండి సార్.